డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగేలా సోషల్ మీడియాలో పోస్టులపై పిటిషన్ దాఖలు చేశారు. పవన్ కళ్యాణ్ తరపున ప్రముఖ న్యాయవాది సాయి దీపక్ వాదనలు వినిపించారు. కేసును టీమ్ కింగ్స్టబ్ కసివా తరపు న్యాయవాదులు వాదించారు. కోర్టుకు చాలా మంది ప్రముఖులు వచ్చారని సాయి దీపక్ చెప్పారు. కొందరు సోషల్ మీడియాలో వేదికగా రెచ్చిపోతున్నారని తెలిపారు. ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని మెటా, గూగుల్, ఎక్సెల్ను కోర్టు ఆదేశించిందంటున్న సాయి దీపక్తో మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ ఫేస్ టు ఫేస్. ఢిల్లీ హైకోర్టులో ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి కోర్టు కేసు చాలా ఒక బిగ్ బ్రేకింగ్. చాలామంది ఇప్పటికీ కూడా నటీనటులు అనుకోవచ్చు, చాలామంది ఢిల్లీ హైకోర్టుని కూడా అంటే వారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగే విధంగా పలు అంటే చాలామంది కూడా ఢిల్లీ హైకోర్టుకి రావడం జరిగింది. దాని మీద ప్రముఖ న్యాయవాది సాయి దీపక్ గారు ఆ పిటిషన్కి సంబంధించినటువంటి వాదనలు వినిపించారు. ఇప్పుడు మనతో పాటు సాయి దీపక్ గారు ఇక్కడ ఉన్నారు. సార్, గుడ్ ఈవినింగ్ సార్. టుడే అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి పిటిషన్ ఏంటి సార్, అసలు మ్యాటర్ ఏంటి? అంటే ఈ సంవత్సరం ఏం జరిగిందంటే ఢిల్లీ హైకోర్టులో సెలబ్రిటీస్ చాలామంది ఇక్కడ వచ్చి సూట్స్ ఫైల్ చేయడం మొదలుపెట్టారు. బేసిక్లీ వాళ్ళ పర్సనాలిటీ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి. అంటే ఇది క్రిటిసిజం నుంచి కాపాడుకోవడానికి కాదు, కానీ ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే సెలబ్రిటీస్ పేరుతో మర్చెండైజ్ అమ్ముతారు, లేకపోతే దే రన్ ఫేక్ పేజెస్. ఫ్యాన్ పేజ్ అని దాంట్లో రాసి ఉండదు, కానీ వాళ్ళ పేరు, ఫోటో అంతా ఉంటుంది ఆఫ్ ది సెలబ్రిటీ. దెన్ అక్కడ నుంచి వాళ్ళు కమెంట్ రాస్తారు, అండ్ దట్ కుడ్ ల్యాండ్ ద సెలబ్రిటీ ఇన్ టు ట్రబుల్. వీళ్ళ పేరుతో అది వచ్చినట్లు అనిపిస్తుంది, కానీ వాళ్ళు చెప్పుండరు అది. సో దీన్ని పర్సనాలిటీ రైట్స్ అని చెప్పి ఒక పెద్ద, దీనికి ఒక లెట్స్ ఒక బాస్కెట్ ఆఫ్ రైట్స్ ఉంది. ఇది మీరు యూ కెన్ థింక్ ఆఫ్ ఇట్ యాజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్రైవసీ అండ్ ఆల్సో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, బౌద్ధిక సంపద. అలా పెట్టుకోండి ఇది. సో ఇంతకుముందు నాగార్జున గారు వచ్చారు, లాస్ట్ వీక్ జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చారు, ఇన్ఫాక్ట్ ఈ రోజే సునీల్ గవాస్కర్ గారు వచ్చారు, ఇంతకుముందు అమితాబ్ బచ్చన్ వాళ్ళందరూ వచ్చారు. సో ఢిల్లీ హైకోర్టు ఏం చేస్తుందంటే ఇట్ పాసెస్ అన్ ఆర్డర్. బేసిక్లీ ఇలాంటి సోషల్ మీడియా వెబ్సైట్స్లో డెఫమేటరీ ట్రోల్స్ ఉంటారు చాలామంది, ఇష్టం వచ్చినట్లు వాళ్ళు దాంట్లో సోషల్ మీడియా పోస్ట్ రాస్తుంటారు. ఇఫ్ ఇట్స్ అ క్రిటిసిజం బేస్డ్ ఆన్ సంథింగ్, దెన్ దట్స్ నాట్ అన్ ఇష్యూ అట్ ఆల్. సో ఇట్ ఇస్ నాట్ మెంట్ టు స్టాప్ పొలిటికల్ క్రిటిసిజం. అంటే ఇంతకుముందు కోర్టుకు రాకుండా ముందుగా ఇప్పుడు మీరు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇంతకుముందే వాళ్ళకి నోటీసులు అంటే ఈ విధంగా వాటిని డిలీట్ చేయమని కూడా అడిగారు, కానీ ఎలాంటి ఇది కూడా డిలీట్ చేయలేదు ఇప్పటి వరకు. అలా కాదు. సో ఇంటర్మీడియరీ రూల్స్ ఒక గైడ్ లైన్స్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అట్లా ఉందండి. ఇప్పుడు సపోజ్ నా గురించి ఎవరైనా ఎక్కడైనా రాశారనుకోండి, ఇఫ్ ఇట్ ఇస్ జస్ట్ ప్లేన్ అండ్ సింపుల్ క్రిటిసిజం నా పొజిషన్ పైన, దెన్ ఐ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్ బికాస్ దట్ ఈస్ ఫ్రీ స్పీచ్. కానీ వాళ్ళు ఇది బేసిస్ లేకుండా ఏదైనా అలిగేషన్స్ చేశారనుకోండి, సో యూ కెన్ రైట్ అ కంప్లైంట్ టు ద ప్లాట్ఫామ్ సేయింగ్ ఇది తీయండి అని చెప్పి. సో దట్స్ వాట్ మిస్టర్ పవన్ కళ్యాణ్ హెస్ డన్. ఆయన ఇన్ఫాక్ట్ కోర్టుకు వచ్చే ముందు వాళ్ళకి ఐ థింక్ ఆన్ ద 29th of November ఈ కంప్లైంట్ ఇచ్చేశారు. Some people responded to the complaint, they removed it, some people did not. So ఒక్కరొక్కరు వెనకాల మీరు వెళ్ళలేరు కదా. సో ఒక బ్లాంకెట్ ఆర్డర్ రావాలి, అట్లీస్ట్ ఒక క్లియర్ ఆర్డర్ వస్తే ఆ ఆర్డర్ బేసిస్లో మీరు వాళ్ళకి రాయొచ్చు ఇది తీసేయమని చెప్పి. సో అందుకే ఆయన కోర్టుకు వచ్చారు. అంటే మిమ్మల్ని ఎప్పుడు కన్సల్ట్ అయ్యారు అంటే ఈ టాపిక్ మీద? అలా కాదండి. సో నాకు పవన్ కళ్యాణ్ గారికి దీంట్లో డైరెక్ట్ యాక్చువల్లీ నో కమ్యూనికేషన్, ఎందుకంటే ఐఎమ్ ఎ సీనియర్ అడ్వకేట్. సో హీ ఈస్ సపోజ్ టు కమ్ త్రూ సాలిసిటర్స్. సో దిస్ సూట్ దిస్ వాస్ ఫైల్డ్ త్రూ KSK, which is law firm based out of both Delhi and Mumbai. సార్, లాస్ట్ మనకు చాలా మంది నటీనటులు కూడా వచ్చారు ఢిల్లీ హైకోర్టుకి, వారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందని. ఆ కేసుల్లో ఎలాంటి రిజల్ట్ వచ్చింది? వాళ్ళకి ఏదైనా పాజిటివ్గా అంటే రెస్పాన్సింగ్ ఏదైనా సోషల్ మీడియా నుంచి ఎలాంటిది ఉంది? ఈ రోజు ఆర్డర్ ముందు ఆల్రెడీ ఐ థింక్ అట్లీస్ట్ 7 to 8 ఆర్డర్స్ ఇలాగే పాస్ చేశారు హైకోర్టు. సో దెర్ ఇస్ నాట్ టూ మచ్ ఆఫ్ అ డిఫరెన్స్. సో ఇది ఏదో ఒక సెపరేట్ ట్రీట్మెంట్ దీనికి ఇవ్వలేదు. మిగతా ఉన్న లిటిగెంట్స్కి ఏ ట్రీట్మెంట్ ఇచ్చారో, వాట్ కైండ్ ఆఫ్ ఆర్డర్స్ హ్యావ్ బీన్ పాస్డ్, దట్స్ ద వెరీ సేమ్ ఆర్డర్ దట్స్ బీన్ పాస్డ్ ఫర్ హిమ్. సో ఇట్స్ నాట్ యాజ్ ఇఫ్ ఎనీ స్పెషల్ ట్రీట్మెంట్ హెస్ బీన్ ఎక్స్టెండెడ్ బికాస్ ఆఫ్ హిస్ పొజిషన్. సో సునీల్ గవాస్కర్ గారికి, సల్మాన్ ఖాన్ గారికి, దెన్ అమితాబ్ బచ్చన్, వీళ్ళందరికీ ఏం రైట్స్ ఇచ్చారో, ఏం ప్రొటెక్షన్ ఇచ్చారో అది ఈయనకి కూడా ఇచ్చారు. అజయ్ దేవగన్ ఇష్యూ కూడా వచ్చింది లాస్ట్ కొన్ని ఫ్యూ డేస్ బ్యాక్, బట్ దానికి సంబంధించినటువంటిది కూడా ఏదైతే కోర్టు ఆదేశాలు జారీ చేసింది, బట్ దాంట్లో మాత్రం ఇంకా కొంత రిప్లై అక్కడ సోషల్ మీడియా నుంచి రాలేదు అన్నటువంటి వాదనలు కూడా వినపడుతుంది. సో రీజన్ ఏంటంటే కోర్టు ఏం చెప్తుందంటే, మీరు కోర్టుకు వచ్చే ముందు ఫస్ట్ మీరు మీ తరపున ఒక నోటీస్ పంపించండి, దానికి రెస్పాన్స్ రాకపోతే మీరు కోర్టుకు రండి అని చెప్పి కోర్టు చెప్తుంది. సో అజయ్ దేవ్గన్ ఆర్డర్లో పారా 56లో ఇలాంటి ఒక డైరెక్షన్ ఇచ్చారు కోర్టు. ఇంటర్మీడియట్ గైడ్ లైన్స్ కింద మీరు యూ కెన్ సెండ్ దీస్ కంప్లైంట్స్ ఫస్ట్.
వాళ్ళకి టైం ఇవ్వండి రెస్పాండ్ చేయడానికి. వాళ్ళు సపోజ్ రెస్పాండ్ అవ్వకపోతే మీరు ఇప్పుడు కోర్టుకు రండి అని చెప్పి. సో ద గుడ్ పార్ట్ ఇస్ పవన్ కళ్యాణ్ గారి టీం ఏం చేశారంటే వాళ్ళు నోటీస్ పంపించేసారు ఫస్ట్ బిఫోర్ కమింగ్ టు కోర్ట్. కొంతమంది రెస్పాండ్ చేశారు, కొంతమంది చేయలేదు. సో లెట్స్ అస్యూమ్ మీరు ట్విట్టర్కి రాస్తున్నారు, లేకపోతే యూఆర్ రైటింగ్ టు మెటా ఆర్ ఎనీబడి ఎల్స్, దోస్ కంపెనీస్ విల్ రెస్పాండ్. ఎందుకు అంటే దాదాపు ఒక 4-5 months ఫస్ట్ ఈజ్ ఐశ్వర్య రైజ్ ఫస్ట్ విజిట్, అంటే తన హైకోర్టు ఢిల్లీ హైకోర్టు విజిట్ చేసింది. ఇంతకుముందు ఇలాంటి అంటే జస్టిస్ గురించి ఎవరు కూడా ఇంతకుముందు రాలేదా? అంటే ఐశ్వర్య రాయ్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి ఇదంతా కూడా టోటల్గా అందరూ కూడా దీని మీద ఇప్పుడు ఇది ఇట్స్ ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ అండి. ఇలాంటి రైట్స్ని కూడా ప్రొటెక్ట్ చేయొచ్చు అని చెప్పి అందరికి ఇప్పుడే అర్థమవుతుంది. ఓకే, అంతేకాకుండా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్స్ప్లోషన్ ఉంది. ఇప్పుడు యూ విల్ హ్యావ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఫేక్ వెబ్సైట్స్. వాట్ ఈస్ వర్స్ ఇస్ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, మార్ఫ్డ్ పిక్చర్స్ ఉంటాయి, ఏఐ వచ్చేసింది, సో ఫాల్స్ వీడియోస్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఈ చర్యలు తీసుకోకపోతే అది మళ్ళీ ఎక్స్ప్లోడ్ అవుతాయి. ఈరోజు ఏదైతే ఢిల్లీ హైకోర్టులో వాదనలు వినిపించాక అంటే నెక్స్ట్ మనకి 22nd అనేసి ఇచ్చారు. బట్ ఎలాంటి అంటే ఈరోజు ఇచ్చినటువంటి కోర్టు తీర్పులో ఏ విధమైనటువంటిది జస్టిస్ ఇచ్చారు? ఏం చేశారంటే ద ప్లెయింట్ దట్ హెస్ బీన్ ఫైల్డ్, ద సూట్, దాన్ని కంప్లైంట్గా ట్రీట్ చేయమని చెప్పి ఆల్ ద ఇంటర్మీడియరీస్ హ్యావ్ బీన్ డైరెక్టెడ్. ద పెటిషన్ విల్ బీ కెప్ట్ pending before the court. So Junior NTR gari petition and Pawan Kalyan gari petition, both of them are on the same day, on the 22nd of December. Yeah, so that's what has happened. So time has been given for them to respond to each of these links. So offending links ఏమేమి ఉన్నాయో దాని లిస్ట్ we have given it to all the social media platforms. Now it's for them to take a decision. Okay. ఏదైతే ఈరోజు వాదనలు వినిపించాక దాదాపు మనకు డిసెంబర్ 22nd అన్నది డేట్ పెట్టడం జరిగింది. ఏదైతే ప్లాట్ఫామ్స్లో ఉన్నటువంటి విజువలేషన్స్ అనుకోవచ్చు, ఏదైతే వ్యక్తిగత గోప్యతకు అక్కడ మనకి ఎక్స్ వేదికగా అనుకోవచ్చు, తర్వాత గూగుల్లో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా డిలీట్ చేయడానికి కొంత సమయం ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి వాదనలు మరి 22nd కోర్టు ముందుకు రాబోతుంది. దిస్ ఇస్ కళా కెమెరామెన్ ధర్మతో ఢిల్లీ.